మిత్రులారా, ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన నాయకులకు అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా చలసాని విష్ణుమూర్తి గారికి అభినందనలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర సాధకులను, ఏ రాష్ట్రాన్నైతే సాధించిన ఉద్యమకారులు పూర్తిగా విస్మరించబడ్డారు. ఆ విస్మరించబడ్డ ఉద్యమకారులకు వెన్నంటి ఉండి, నేనున్నాను మీ వెంట, మీ కష్ట నష్టాల్లో నేనున్నాను అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితక్క గారు ఏ విధంగా అయితే ఉద్యమకారులకు వెన్నంటి నిలిచారో, కవితక్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ, కవితక్క గారు ఎటువంటి దిశానిర్దేశాన్ని ఇచ్చిండ్రో ఆ దిశానిర్దేశాన్ని ఉద్యమకారులు పూర్తిగా అన్వయించుకొని ఆ ఉద్యమ కార్యాచరణలో తమ భాగంగా అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జూలై 2వ తారీఖు ఉప్పల్ బగాయత్ భూ పోరాటం. ఈ భూ పోరాటము ఎవరి గురించో జరుగుతుంది కాదు. ఈ భూ పోరాటము విస్మరించబడ్డ ఉద్యమకారుల గురించి జరుగుతున్న భూ పోరాటం. ఇది మన భూ పోరాటం, ఉద్యమకారుల భూ పోరాటం. ఇది ఒక రాజకీయ అంశంగా చూడొద్దు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశంగా చూడొద్దు. ప్రతి ఉద్యమకారులు దీంట్లో భాగం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా మీ లోపల ఎటువంటి చలనం ఉన్నా కూడా, మీ లోపల ఎటువంటి ఉద్యమకారుల ఆత్మగౌరవం ఇంకా ఉంటే కూడా మీరందరూ జూలై 2వ తారీఖు హైదరాబాద్కు రావాలి. ఉప్పల్ బగాయత్లో మోహరింపబడాలి. ఒక సాగర హారాన్ని తలపింపే విధంగా, ఒక మిలియన్ మార్చిని తలిసే విధంగా ఆ రోజు ఉద్యమకారులందరూ కూడా హైదరాబాద్లో మోహరించబడాలి. ఇది కేవలము 250 గజాలకు సంబంధించిన విషయం కాదు. ఇది పూర్తిగా ఉద్యమకారుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఉద్యమకారులందరూ కూడా మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటారా, లేకుంటే తాపేదారులుగా మిగిలిపోతారా, మీరే అర్థం చేసుకోవాలి, మీరే గుర్తించుకోవాలి. పరిపరి విధాలుగా సంఘాలుగా చీలిపోయిన ఉద్యమకారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పనిచేయండి. ఉద్యమకారుల అభిష్టానికి అనుగుణంగా మీరు పనిచేయండి. ఉద్యమకారులకు వెన్నుదన్నుగా ఉన్న కవితక్కకు సపోర్టివ్గా మీరు అందరు నిలబడండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు వెన్నుదన్నుగా ఉన్న తెలంగాణ రక్షణ సేన పార్టీకి అనుబంధంగా మీరు అందరూ నిలబడండి. జూలై 2వ తారీఖు జరగబోయే ఉప్పల్ బగాయత్ భూపోరాటంలో మీరు అందరూ ముందుండండి. ఇది కేవలము ఒక ఉద్యమకారుడు సంబంధించిందో లేకుంటే ఒక నాయకురాలికి సంబంధించిన విషయం కాదు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారనేది ఈ సందర్భంగా నేను గుర్తిస్తున్నాను. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 24 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఆ రోజు జేఏసీలు ఉన్నాయి, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆ రోజు మిగతా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులే చాలామంది. ప్రతి ఒక్కరు నాకు నోటెడ్గా అందరూ నేను గుర్తుపడే వ్యక్తిని. కాబట్టి మిత్రులారా, హైదరాబాద్లో 24 నియోజకవర్గాల్లో నిండి ఉన్న రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులందరూ కూడా ఆ రోజు భూపోరాటంలో తరలి రావాలి. జూలై 2 నాడు అందరూ కూడా ఉప్పల్ బగాయత్లో మీరు నిలబడాలని, జబ్బకు సంచి చేతుల జెండా, జాతర బోధమా తెలంగాణ, జాతర బోధమాను నినాదం తీసుకొని ముందుకు రావాల్సిందిగా ఈరోజు ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. మిత్రులారా, ముఖ్యంగా ఈ రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలసాని విష్ణుమూర్తి అన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ నరేష్ అన్న గారికి, రామగిరి ప్రకాష్ గారికి, భరత్ రెడ్డి గారికి, రామకోటి గారికి, ఇక్కడికి వచ్చిన మిత్ర బృందానికి అందరికీ పేరున తెలంగాణ ఉద్యమం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం సారాంశం ఒకటే: ప్రతి రాజకీయ పార్టీ మోసం చేయడానికి కంకణం కట్టుకుంది. తెలంగాణ ఉద్యమకాలను మర్చిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మర్చిపోయి 10 సంవత్సరాలు వాళ్ళు కావాల్సిన ఎంజాయ్ చేసిరు. సరే వాళ్ళు మర్చిపోయినారు అనుకుంటే వాళ్ళు ఈరోజు కూడా కొత్త రాగం అందుకుంటారు. మేము మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ చేస్తామని. అసలు ఎట్లా గెలుస్తారనుకుంటారు? సిగ్గులేని మాటలు చెప్తున్నారు వాళ్ళు. రెండవది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఉద్యమకారులను మేము పట్టించుకుంటాం, ఉద్యమకారుల పక్షాన నిలబడతామంటే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు 2.5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ పదవుల పంపకాలలో తిరుగుతారు తప్ప ఉద్యమకారుల ఊసెత్తిన దాఖలాలు లేవు.
ఇప్పటికి ఎంతోమంది ఉద్యమకారులు అమరులవుతున్నారు. దేనికోసము? వీళ్ళు చేసే ద్రోహం వల్లనే హార్ట్ అటాక్లు వచ్చి ఎంతోమంది చనిపోయారు ఈ మధ్యకాలంలో. అయినా వీళ్ళకు సోయి రావట్లేదు. అందుకే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు అన్ని విస్మరించిన సమయంలో ఓన్లీ రక్షణ సేన కవితక్క గారికి మేము ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెలియాలి. ఎవ్వరు కూడా పట్టించుకోలేరు, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకునే దాఖలాలు లేవు. కాబట్టి తన అన్నది మీకు రక్షణగా నేనుంటా, నా పార్టీ ఉంటుంది అన్నందుకు మేము ఖచ్చితంగా అక్కగారికి మేము వినదనుకుంటాం. రక్షణ సేనకు మేము సైనికులుగా పనిచేస్తాం. జూలై 2వ తారీఖు జరిగే భూ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియసు. యావత్ ఈ గ్రేటర్ హైదరాబాద్ 24 నియోజకవర్గాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మాకు మంచి పరిచయాలని మేము జేఏసీలలో పనిచేసిన వాళ్ళం. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు తరలి రావాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఉద్యమకారుడు ఇది సొంత ఎజెండాగా తీసుకోవాలి, రాజకీయ పార్టీలకు అతీతంగా తీసుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు చేసుకున్నట్టు చేసుకోవచ్చు, తప్పులేదు. ఉద్యమకారుడుగా బానిసత్వాన్ని కోరుకుంటే మీరు రాజకీయాలకు మిగిలిపోర్రి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఒకసారి అప్పుడు డక్కా ఉండే ఔరేక్ డక్కా తెలంగాణ పక్క అనే సిస్టమ్ ఉండే. ఈరోజు కూడా అరేక్ డక్కా జాగా పక్క అనేది మనం పోవాలి. ఖచ్చితంగా ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక అభినందనలు. జై తెలంగాణ.